నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అక్కయ్యపాలెంలో వైఎస్ విగ్రహం కూల్చివేత అధికార పార్టీ దౌర్జన్యకాండ కొనసాగుతుందని మండిపడ్డ కేకే రాజు ఘనంగా జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు వాడవాడల పండుగల నిర్వహించిన జన సైనికులు హాజరైన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేదలకు విలువైన సుపరిపాలన అందించి వారి గుండె చప్పుడుగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయుడని కొనియాడిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సింహాచలం అప్పన్న హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం హుండీ లెక్కింపును పర్యవేక్షించిన ఈవో శ్రీనివాసమూర్తి సింహాచలం శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహ స్వామివారి సహస్ర నామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవర్లతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్ర నామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి గమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాలయ దర్శనంకు అనుమతించారు. మాజీ సీఎం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి రోజునే విశాఖలో దారుణం చోటు చేసుకుంది. అక్కయ్యపాలెం శివరామిరెడ్డి స్వీట్స్ సమీపంలో 4 ఏళ్ల క్రితం వైసీపీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాటాక ధ్వంసం చేశారు. విగ్రహం తల మొండెం పగలగొట్టి దిమ్మెను మాత్రం అలానే ఉంచేశారు. ఉదయం ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వైసీపీ శ్రేణులు భారీగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ వెంకట్రావు సిబ్బంది అక్కడకు చేరుకొని వివరాలు ఆరా తీశారు. విగ్రహాన్ని పక్కకు తీయించి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సిఐ విజయ్ కుమార్ తెలిపారు. వైఎస్ విగ్రహం ధ్వంసం పని ఖచ్చితంగా కూటమి నేతల పనేనని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి ఇక్కడ 2 వర్గాల మధ్య తగాదా జరిగిందని, ఆ తర్వాతే ఈ సంఘటన జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్లు జియాని శ్రీధర్, కటుమూరి సతీష్, విశాఖ ఉత్తర వైసీపీ ఇన్ఛార్జి కేకే రాజు, స్థానిక కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, పార్టీ అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఏపీ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని అభిమానులు ఏర్పాటు చేసుకున్న విగ్రహం పైన కూటమి నేతలు వైఎస్ విగ్రహాన్ని కూల్చివేసి పిరికి పందలు తమ పంతం నెగ్గించుకున్నారని, వారిని వదిలేది లేదని అన్నారు. జీవీఎంసీ 24వ వార్డు సీతమ్మధార నక్కవానిపాలెం వద్దనున్న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు 24వ కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి కేకే రాజు హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, 14వ వార్డు కార్పొరేటరు అనిల్ కుమార్ రాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 24వ వార్డులో 24వ వార్డు కార్పొరేటర్ పద్మారెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని, ఆయన రాజకీయ జీవితాన్ని అందరూ కూడా అంటే ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా
స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పేదల సంక్షేమం, ఒక చక్కని చిరునవ్వు, ప్రత్యర్థులను కూడా ఆయన చిరునవ్వుతో ఆకర్షించుకునే విధానం, ఆయన 5 సంవత్సరాలు 3 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా కానీ, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ నేతగా కానీ ఆయన వ్యవహరించినప్పుడు హోందాతనంతో కూడా రాజకీయాలు చేశారు. ఎన్నికల వరకునే పార్టీల మధ్య ఆరోపణలు కానీ ప్రత్యారోపణలు కానీ ఎన్నికల వరకునే. ఎన్నికలు అయిన తర్వాత ప్రజలు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరినీ కూడా సమానంగా ఏ విధంగా చూడాలి, పక్క పార్టీలకి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఏదైనా పనుల మీద వస్తే ఏ విధంగా ఆదరించి ప్రోత్సహించాలి అని రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేసి చూపించడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఆనాడు చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థినుల్ని కూడా ఉన్నత విద్యావంతులు చేసి ఆ తల్లిదండ్రుల యొక్క ఆ కుటుంబాల్లో ఆనందాలని సంతోషాలను నింపడం కోసం ఆనాడు ఆయన తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వైద్యానికి నోచుకోక ఆర్థిక స్తోమత లేక పేదలు పెట్టల్లా రాలిపోతున్న సమయంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 104 కానీ ఇలాంటి అద్భుతమైన బృహత్తర కార్యక్రమాల్ని చేసి చూపించి ఆయన రోజు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా స్థానం సంపాదించడం జరిగింది. ఆయన మరణానంతరం ఆయన ఆశయ సాధన కోసం ఆయన దగ్గర నుంచి కష్టపడి పనిచేయటం, మాట మీద నిలబడటం, వారసత్వంగా పుణికిపుచ్చుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 2014లో అధికారంలోకి రాకపోయినా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాడి 2019లో రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని 2017 నవంబర్ 6వ తారీఖున ప్రజా సంకల్పయాత్ర నాంది పలికి ఆ ప్రజా సంకల్పయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి ఆ పర్యటనలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని వారందరికీ కూడా అండగా నిలబడతానని మాట ఇవ్వటం, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని విశ్వసించి ఆయనకు మద్దతు తెలిపి అధికారంలో రావటం మనందరికీ కూడా తెలిసింది. 2019 నుంచి 2024 వరకు కూడా ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమం జరిగిందనేది మనందరూ కూడా తెలిసిందే. ఈరోజు కానీ ఈ రాష్ట్రంలో ఈ సందర్భంగా కొన్ని దురదృష్టకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు హోందాతనంతో కూడిన రాజకీయాలకు రాజశేఖర రెడ్డి గారు మారిపోయారైతే ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయనేది మనందరికీ కూడా తెలిసిందే. వారు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక ఈరోజు ఏదో విధంగా ఎక్కడో చోట కృత్రిమంగా అల్లర్లు సృష్టించడం, లేదా విగ్రహాలు ధ్వంసం చేయటం, లేదా లేనిపోని ఆరోపణలు చేయటం, ఏదో రకంగా ప్రజల్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 54వ జన్మదిన వేడుకలు విశాఖ తూర్పు నియోజకవర్గం 15వ వార్డులో ఘనంగా జరిగాయి. 15వ వార్డు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పచ్చితాల సాయిబాబా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరిగాయి. భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పంచకల్ర సందీప్ ముందుగా దుర్గా అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలకు జనసేన పార్టీ నగర అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంపును ప్రారంభించారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పచ్చితాల సాయిబాబా, కళావతి త్రినాథులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు బీపీ, షుగర్, ఈసీజీ, కంటి పరీక్షలు చేసినట్టు పేర్కొన్నారు. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు ద్వారా యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్టు చెప్పారు. మహా అన్న సమారాధన కార్యక్రమం చేసినట్టు చెప్పారు. 2029 నాటికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. కార్యక్రమంలో అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తూర్పు నియోజకవర్గం 15వ వార్డులోను పచ్చితల సాయిబాబా గారి ఆధ్వర్యంలోను ఈ కార్యక్రమం జరగబోతుంది. అలానే బ్లడ్ క్యాంపు, అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేస్తున్నారు. మన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన మాకు నేర్పిన సిద్ధాంతాలు ఏంటంటే సేవా కార్యక్రమాలు చేయండి,
ప్రజల్లోనూ సేవ చేసే విధంగా ఉండాలన్న సిద్ధాంతాలు నేర్పారు. అదేవిధంగా ప్రతి జన సైనికుడు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి నుంచి కూడా చాలా వర్షమైనా కానీ వర్షం అనకుండా ఏదనకుండా అన్నిటిలోనూ వీళ్ళంతా ఉండి చక్కగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని చెప్పేసి సాయిబాబా గారిని కోరుకుంటున్నాను. ఇట్లు జనసేన పార్టీ 15వ వార్డు అధ్యక్షుడు. నమస్కారం, నా పేరు త్రినాథ్, 15వ వార్డు జన సైనికుడిని. ఈ యొక్క కార్యక్రమంలో మన పచ్చితల సాయిబాబా గారు, మా 15వ వార్డు ప్రెసిడెంట్ కళా గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిపి, మా జన సైనికులందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ మెడికల్ క్యాంపు, అలాగే మెగా రక్తదాన శిబిరం, మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మన జన సైనికులు 15వ వార్డు ప్రతి జన సైనికుడు వచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కళ్యాణ్ గారికి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. 2029లో మన పవన్ కళ్యాణ్ గారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అవ్వాలని నా ఆకాంక్ష. అలాగే ప్రజలు విన్నట్టు ఉండి ఆయనకి సపోర్ట్, ఈరోజు 100% స్ట్రైక్ రేట్ ఎలాగైతే విజయం అందించారో 2029లో కూడా మన కళ్యాణ్ గారికి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను. పేదలకు విలువైన సుపరిపాలన అందించి వారి గుండె చప్పుడుగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయుడని మాజీ ఎమ్మెల్యే దక్షిణం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. దక్షిణ నియోజకవర్గంలో జగదంబ జంక్షన్ తాడి వీధిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద 15వ వర్ధంతి నిర్వహించి ఘన నివాళి అర్పించారు. 29, 31 మండలాల అధ్యక్షులు పీతల వాసు, బాపు ఆనంద్ సంయుక్త ఆధ్వర్యంలో వాసుపల్లి చేతుల మీదుగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. ముందుగా వైసీపీ నగర అధ్యక్షుడు కోలా గురువులు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ మాజీ చైర్మన్ జాన్ వెస్లీతో కలిసి వాసుపల్లి గణేష్ కుమార్ తదితరులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాన్ని నడిపిస్తూ అంతకు మించి పరిపాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు ముందుకు తీసుకుని వెళ్తామని ఈ సందర్భంగా తెలిపారు. పేదలకు కార్పొరేట్ విద్య, వైద్యం ఉచితంగా అందించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ అడుగుజాడల్లో తామంతా నడుస్తామని ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, బిపిన్ జైన్, దక్షిణ వైసీపీ శ్రేణులు, మాసిపోగు రాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉమ్మడి రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి 15వ వర్ధంతి సందర్భంగా మా యొక్క పీతల వాసు గారు అధ్యక్షులు, మరొక అధ్యక్షులు బాపానంద్ గారు ఆధ్వర్యంలో ఈ జగదాంబ జంక్షన్ కూడలిలో ఉండే మహానాయకుడు మా వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించడం కోసం అని చెప్పేసి మా పెద్దలు, సీనియర్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్ర రాష్ట్ర మైనార్టీ శ్రీ జాన్ వెస్లే సారు, అలాగే కార్పొరేటర్ గారు మా చెన్నా జానకిరామ గారు, మరో కార్పొరేటర్ గారు బిపిన్ జైన్ గారు, కోఆప్షన్ మెంబరు శ్రీ షరీఫ్ గారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వారి సమక్షంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. పేదలకి బట్టలు కూడా, మాలో సేవాభావం ఎప్పుడూ పోదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కానీ మా నరాల్లో సేవాభావం తత్వం అనేది బోధించారన్నమాట. ఈరోజు భారతదేశంలో పేదలకి కానీ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకి కానీ మహానేత ఎవరంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ గుర్తొస్తారు. ఆ స్థాయి వ్యక్తులు భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు, చాలా తక్కువ మంది. ఆ తర్వాత వచ్చే నాయకులు ఎవరంటే మన ఆంధ్ర రాష్ట్రంలోని ఒకరు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, 2 స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రామ్స్ ఈ రోజుకి కూడా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. అనేక రాష్ట్రాల్లోనేమో అవి ఒక ఎగ్జాంపుల్గా క్రియేట్ చేసుకున్నారన్నమాట. ఆరోగ్యశ్రీ, అలాగే 108, అలాగనే
రూపాయికే కేజీ బియ్యము, ఫీజు రియంబర్స్మెంట్, లక్షలాది మందిని ఈరోజు సిఇఓస్గా, ఎంప్లాయర్స్గా ప్రపంచ దేశాల్లోని సాటి చెప్పినటువంటి మహా వ్యక్తుల్ని తయారు చేసినటువంటి ఆ మహానేత ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటికీ కూడా గుర్తొస్తారన్నమాట. అందుకే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు టచ్ చేయమని చెప్పండి, గుగ్గుపాలు అయిపోతారు. ఈరోజు ఆరోగ్యశ్రీని ఎవరైనా టచ్ చేయమని చెప్పండి, నాశనం అయిపోతారు. 108 టచ్ చేయమని చెప్పండి, ఆ చక్రాల కింద నిమ్మకాయలు నలిగిపోతారు. ఎవరండి ఇలాంటివి ప్రవేశపెట్టిన మహానాయకుడు, ప్రజల కోసం ఆలోచించిన మహానాయకుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ముఖ్యమంత్రి బ్రతికించాలని కోరుతూ ఈ నెల 10న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నట్టు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్ నరసింహారావు తెలిపారు. సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నిజాయితీగా కృషి చేయలేదని విమర్శించారు. దాని వలన కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉత్పత్తిని 73 లక్షల నుంచి 45 లక్షలకు తగ్గించడమే కాకుండా 5,000 మందిని రిటైర్మెంట్ ఇతర కారణాలతో తొలగించిందన్నారు. పైగా ఇప్పుడు 4,000 మందికి పైగా కాంట్రాక్టు కార్మికులను తొలగించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. మరో 1,500 మందిని వీఆర్ఎస్ పేరుతో బయటకు పంపడానికి 1,261 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ముడిసరుకు కొనడానికి డబ్బులు లేవు కానీ కార్మికులను బయటకు నెట్టడానికి డబ్బులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకు ఉన్న హక్కులను తీసివేస్తూ జీతాలు సకాలంలో చెల్లించడం లేదని, కావాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఆర్కేఎస్వి కుమార్ పాల్గొన్నారు. పర్మనెంట్ ఉద్యోగులకు ఒక స్కీమ్ పెట్టారు. ఆ విధంగా అన్నీ కూడా వెనక్కలాగేటువంటి ప్రయత్నాలు అనేటువంటిది బీజేపీ కేంద్ర ప్రభుత్వం మూడోసారి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కుమారస్వామి గారు స్వయంగా స్టీల్ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చారు. జూన్ 11వ తేదీన ఆయన ఈ స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాదు అని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి గారిని మేము కలిసాం. ఉత్పత్తి బాగా రాకుండా, ముడి ఖనిజం అందకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్లనే భారతదేశంలో అత్యధిక ఇనప ఖనిజం ఉండేటువంటిది దేశం అంది. కానీ అలాంటి చోట విశాఖ స్టీల్ ప్లాంట్కి మాత్రం ముడి ఖనిజం లేదు. మిగిలిన అన్ని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఉన్నాయి. ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్కే సపోర్ట్ కాదు. గత ప్రభుత్వం ఈ విధానం మీద కేంద్ర ప్రభుత్వం మీద పోట్లాడలేకపోయింది, విఫలం చెందింది. అందుకనే గాజువాకలో రాష్ట్రంలో ఎక్కడా రానటువంటి మెజారిటీ ప్రజలు ఇవ్వడానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంటే. ఈ విషయాన్ని మేము చెప్పడం కాదు, గెలిచినటువంటి శ్రీనివాస్ గారే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు 3 మాసాలు అయినప్పటికి కూడా ఇందులో మార్పు ఏమీ రాలేదు. ప్రతిరోజు 15 కోట్ల రూపాయల నష్టం తీసుకొస్తున్నారు. ఉత్పత్తి తగ్గించారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఉత్పత్తి పెంచితే లాభాలు వస్తాయి. కార్మికులని అదనంగా కొత్త వాళ్ళని తీసుకోవాలి. అది నిరంతరం న్యూ బ్లడ్, కొత్త రక్తం నిరంతరం ప్రవహిస్తుంటుంది. పబ్లిక్ సెక్టార్లో నిరంతరం రిక్రూట్మెంట్ ఉంటుంది. కానీ 5 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేదు. నిర్వాసితులకు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. అన్ని రకాలుగా కూడా దారుణమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని అన్యాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జీవీఎంసీ 32వ కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గడిచిన 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఇదే క్రమంలో సీతమ్మపేటలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందన్నారు. మొత్తం 650 మంది స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారన్నారు. రాష్ట్రంలో పేదలందరినీ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కంటి వైద్య శిబిరంతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షల నిర్వహణకు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసిన కందుల నాగరాజు అభినందనీయులన్నారు. ఇదిలా ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేశానని చెప్పిన ఏకైక మగాడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని ప్రస్తావించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా నాగరాజు కార్యాలయం వద్ద భారీ అన్న సమారాధనను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్, మంత్రి శాలివాహన్ దుర్గారెడ్డి, నారా నాగేశ్వరరావు, కందుల రాజశేఖర్, కందుల కృష్ణ, జనసేన యువ నాయకులు బద్రీనాథ్, కేదార్నాథ్, అధిక సంఖ్యలో ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, మా అందరి అభిమాన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కందుల నాగరాజు గారు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు, మొక్కలు పంపిణీ కార్యక్రమము, అన్నదానము, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత 4 రోజులుగా విశాఖపట్నం మొత్తం, రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రక్తదానం నిన్న 650 మంది పెద్ద మెగా ఈవెంట్ అయ్యింది. అలాగే ఈరోజు ప్రతి వార్డులో కూడా కేక్ కటింగ్లు పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. అందరి కోరిక ఒకటే, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా అన్ని విధాల ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి, పేద ప్రజలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాకు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు గతంలో ఎంతోమందిని చూస్తుంటారు, ఎంతోమంది డిప్యూటీ సీఎంలుగా వచ్చి ఉన్నారు చూశారు, కానీ ఎప్పుడు కూడా ఇంత గుర్తింపు లేదు, ఎక్కడా లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన రాజకీయాలు చేశారు. కానీ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజలు పక్షాన ఏదైనా చేయాలని తపంతో ఈరోజు మా అందరికి ఒకటే పిలిపించారు, మీరు నా కోసం కేకులు కట్ చేయకండి, మీరేమి కూడా డబ్బు అనవసరం ఖర్చు పెట్టకండి, పేద ప్రజలకు పనికొచ్చే పని మాత్రమే చేయండి, మొక్కలు నాటండి, పచ్చదనాన్ని చూపించండి, అలాగనే రక్తంతో కొరతతో ఉన్నారు అనేక మంది, కాబట్టి రక్తదానాలు చేయండి అంటే నిన్న మన దక్షిణ నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మెగా మెడికల్ క్యాంప్ చేస్తే మరి నిన్న చూసారు, ఒక జనసముద్రం అంతా అక్కడికే వచ్చింది. భారత్లో స్కూటర్ల వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. పెరిగిన డిమాండ్కు తగ్గట్లు కంపెనీలు కూడా సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో టీవీఎస్ మోటార్స్ కొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటీని లాంచ్ చేసింది. విశాఖలో ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో టీవీఎస్ మోటార్స్ మార్కెటింగ్ ఏజీఎం వైభవ్ శేఖర్ టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ లాంచ్ చేసి సగర్వంగా విశాఖ ప్రజలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వైభవ్ శేఖర్ మీడియాతో మాట్లాడుతూ టీవీఎస్ జూపిటర్ 110 ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మరియు నెక్స్ట్ జెన్ ఇంజన్ ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో రూపొందించబడిందని, దీని ఎక్స్ షోరూమ్ ధర 77,200గా ఉందని, కాగా ఈ స్కూటీ డ్రమ్ అల్లాయ్, డ్రమ్ ఎస్ఎక్సిస్ మరియు డిస్క్ ఎస్ఎక్సిస్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉండనుందని, ఎక్కువ గూడ్స్ స్పేస్ కలిగి 6 రంగుల్లో అందుబాటులో ఉందని తెలిపారు. మెరుగైన ఇంధన సామర్థ్యం కలిగి ఉన్న టీవీఎస్ జూపిటర్ బ్రాండ్కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తుందని, టీవీఎస్ 2013లో ప్రారంభమైన జూపిటర్ విక్రయాలు 6.5 మిలియన్ యూనిట్లు అమ్మకాలు సాగించి ప్రజల మన్ననలు పొందిందని తెలిపారు. The new age styling, the modern and contemporary looking styling that the vehicle brings to you. As you can see, the range of colors that got practical aspects like the double helmet storage, it's got front fuel fill. My name is Vaibhav Shekhar, part of the TVS marketing team. Very excited to present the all new TVS Jupiter 2024 with host of more features that we bring in the scooter segment. Very excited to be presenting to all the new product for the 2024. It brings more from the styling point of view, more from the point of view of the convenience, comfort, some of the new age features like the iGo Assist, which is a proprietary TVS technology, giving you 10% more mileage today. More practical features than any other scooter can offer. Larger seat, large under seat storage, 33 liters of storage under the seat, which can accommodate 2 helmets.
It's got front fuel fill, again the convenience of fueling in the vehicle from the front. It's got more leg space, a 2-liter glove box. So all in all, very practical. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా భీమిలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ఇన్ఛార్జి సందీప్ పంచకల్ర ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సందీప్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. మొక్కలు నాటడం, బ్లడ్ డొనేషన్ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అంటూ కీర్తించారు. రాష్ట్రంలో కీలక శాఖలతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందుతారన్నారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సాధించిన ఘనత పవన్ కు చెందిందని, గత జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పవన్ రాష్ట్రం కోసం నిలబడ్డారన్నారు. త్వరలోనే వైజాగ్లో భీమిలి నియోజకవర్గంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు పెట్టే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నేతలు పాల్గొన్నారు. మెగా కుటుంబంలో నుంచి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సోదరుడు సందీప్ ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం, అందులో భాగంగా ఇక్కడ కార్యాలయంలో ఇప్పుడే మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే ఈరోజు ఎంతో అవసరమైన బ్లడ్ డొనేషన్ ఆ కార్యక్రమం, ఇవన్నీ కూడా చేసుకుని ఇప్పుడే కేక్ కటింగ్ కూడా చేసుకోబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా భీమిలి నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ విశాఖపట్నం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆలయ పరిక్రమణలో ఈవో శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో హుండీ ఆదాయం లెక్కించారు. 30 రోజులకు గాను భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు మొత్తం 2,42,40,600 రూపాయలు, 143 గ్రాముల బంగారం, 13.50 కేజీల వెండిని భక్తులు కానుకల రూపంలో హుండీలో సమకూర్చినట్లు ఈవో తెలిపారు. సింహాచలం హుండీల ద్వారా రోజువారీ సగటున ఆదాయం 7,34,565 రూపాయలుగా ఉందని తెలిపారు. వీటితో పాటు విదేశీ కరెన్సీ కూడా వచ్చిందన్నారు. అప్పన్న హుండీలో యుఏఏకి చెందిన 335 దీరమ్స్, ఓమన్కు చెందిన 302 బైసాలు, మలేషియాకు చెందిన 51 రింగట్స్, అమెరికాకు చెందిన $270, సౌదీ అరేబియాకు చెందిన 11 రియాల్స్, కువైట్కు చెందిన 335 దీనాలు, 84 సింగపూర్ డాలర్లు హుండీల ద్వారా సమకూరాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అక్కయ్యపాలెంలో వైఎస్ విగ్రహం కూల్చివేత, అధికార పార్టీ దౌర్జన్యకాండ కొనసాగుతుందని మండిపడ్డ కేకే రాజు. ఘనంగా జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, వాడవాడల పండుగల నిర్వహించిన జన సైనికులు, హాజరైన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. పేదలకు విలువైన సుపరిపాలన అందించి వారి గుండె చప్పుడుగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయుడని కొనియాడిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. సింహాచలం అప్పన్న హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం, హుండీ లెక్కింపును పర్యవేక్షించిన ఈవో శ్రీనివాసమూర్తి. ఇవి ఇప్పటివరకున్న డిజిటల్ న్యూస్. నమస్తే.